ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుతున్నాం. బొలిశెట్టి గారు కూడా రియాక్ట్ అవుతారు జనసేన నుంచి. బొలిశెట్టి గారు, ఇంతకాలం పొత్తులకు సంబంధించి మీరు అన్నటువంటి మాట ఒక గౌరవప్రదమైనటువంటి పొత్తే ఉంటుంది. పొత్తులు చాలా ఏదో మైనారిటీ పార్టీ లాగానో లేకపోతే ఉన్నామంటే ఉన్నాము అన్నట్టు కాకుండా ఒక స్ట్రెంగ్త్ చూపించే పార్టీలాగే మా పార్టీ ఉంటుంది అంటూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈరోజు నెంబర్స్ చూసిన తర్వాత మీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి వెటకారాలకి మీ సమాధానం ఏంటి? నేను ఆ పదాలంటే బాగోదు అందుకని అంటలేదు. నేను కనీసం పావలా వంతు అనేటువంటి ఒక మాట అయితే వాడుతున్నారు పదే పదే. మహేష్ గారు అంటే మురళీకృష్ణ గారు, మీకు మహేష్ గారికి అలాగే సోదరుడు రఘు గారికి నమస్కారం అండి. TV9 ప్రేక్షకులు కూడా, తద్వారా లక్షలాది మంది కోట్లాది మంది జన సైనికులు కూడా రియాక్షన్ ఎలాగుంటుందని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా జనసేనలో 175కి 24 వస్తాయంటే సంతోషపడేవాళ్ళు కళ్యాణ్ గారితో సహా ఎవరు ఉండరండి. నోబడీ విల్ బీ హ్యాపీ విత్ ద ఫిగర్. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం వైసీపీ ఎందుకు అన్హ్యాపీగా ఉందో నాకు అర్థం కావడంలా. వైసీపీ ఎందుకు బాధపడిపోతుందో జనసేన పార్టీ గురించి, జన సైనికుల గురించి, రోజక్క గారు రాకపోతే మా అంబటి రాంబాబు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడంలా. వాళ్ళ సెటైర్లు కానీ బాధలు కానీ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా టీవీలో కనబడుతుంది. నాకు అర్థం కాల. డెఫినెట్గా జన సైనికులు బాధతో ఉన్నారు, డెఫినెట్ డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనందంతో ఎగిరి గంతేరు 25 సీట్లు అంటే 24 సీట్లు అంటే ఎవరు హ్యాపీగా ఉండరు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. ఈ పరిస్థితిని అధిగమించడానికి నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. నేను అధికారంలో భాగం పంచుకోవడానికి రెడీ, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి రెడీ, నేను వెనకతలు నడడం లేదు, సమాంతరంగా నడుస్తున్నాను, కాబట్టి నేను గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది. కానీ నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో బొలిశెట్టి గారు మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడం కొత్త ఏం కాదు. బొలిశెట్టి గారు గతంలో కూడా చాలా సందర్భాలు అడిగాను. ఒక సగటు జనసేన కార్యకర్తకి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఈ రోజున కేవలం మనం పల్లకీలు మోసేటువంటి బోయిలుగా మాత్రమే ఉండిపోవాలా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. గౌరవప్రదమైనటువంటి నెంబర్ అధికారంలో ఉండాలి, అధికారంలో పంచుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కానీ ఆ నెంబర్ విషయంలో అది కనిపించడం లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ చాలామందిలో ఉంది అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో చర్చిస్తే లేదు అలా ఉండకపోవచ్చు అని మీరు అన్నారు. కానీ ఈరోజు నెంబర్ చూస్తే అలా లేదు కదా. ఇప్పుడు కూడా అలా ఉండకపోవచ్చని ఆశాభావంతో ఉన్నానండి. చెప్తాను కారణం ఒకటి చిన్న చెప్పాలి మీకు కూడా. ఎందుకంటే జరుగుతున్నది ఏమంటే 24 సీట్లు ఇచ్చారు, 94 సీట్లు వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇంకా మిగిలినవి 57 సీట్లు ఉన్నాయి. 57 సీట్లు బీజేపీతో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ 57లో ఎన్ని జనసేనకు వస్తాయి, ఎన్ని బీజేపీకి వెళ్తాయి అనేది ఇంకా తేలాలి, అది ఒకటి తేలాల్సి ఉంది. కానీ ఇప్పటికి జరిగింది అయితే మాత్రం ఒక రకంగా పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే నాకు అక్రాస్ ది గ్లోబ్ వస్తున్న వార్త, పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ షీట్ షేరింగ్. అది క్లియర్. అయితే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ముఖ్య నాయకులు, మీరు చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ మీ పార్టీ తరపున లేక వ్యక్తిగతంగా మీ అభిప్రాయమా? లేదండి, పార్టీ వ్యక్తిగత పార్టీ తరపున చెప్తే అప్పుడు